ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి అనన్య, ఏంటి నిద్ర రావట్లేదా? బుర్ర బొంగరల్లా తిరిగిపోతూ కాళ్ళు చేతులు తిమ్మిర్లొచ్చేస్తున్నాయా? నువ్వు ఏదైతే జరగకూడదు, నీ కంటితో చూడకూడదు అని అనుకున్నావో, ఏ కుట్రలైతే పన్నావో, చివరికిప్పుడు అదే జరిగింది. కాదు, అదే జరిపించాను. నీ కళ్ళు బైర్లు కమ్మేలా చేశాను. ఏమన్నావే ఇంకా? ఈ ఇంటిని ముక్కలు చేసి ఇంట్లో వాళ్ళందర్నీ నా నుంచి దూరం చేస్తావా? నా కోడలు శరణ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తావా? అది నీ జన్మకి చెయ్యలేవే. చూసావుగా, శరణ్య ఇప్పుడు రాజ్కోటి సిల్క్స్ అనే ది బిగ్గెస్ట్ సంస్థకి ఎండి. ఆ స్థాయిని నీ జన్మంతా ప్రయత్నించినా సాధించలేవు. ఎందుకో తెలుసా? అది కర్మ సిద్ధాంతం. నువ్వు ఒకరి నాశనం కోరుకుంటున్నావు అంటే అది నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నట్టు లెక్క. నువ్వు చేసే ప్రతిదీ నీడలా నిన్ను అంటుకుంటూనే ఉంటుంది. కర్మ ఎవ్వర్ని విడిచిపెట్టదు. అందుకే నీ పాపాలు నిన్ను ఇవాళ నిన్ను ఇంట్లో పని మనిషిని చేశాయి. ఇకనైనా నువ్వు మంచిగా మారకపోతే ఈ పనికి మాలిన బ్రతుకు మరింత అసహ్యమవుతుంది. గుర్తుపెట్టుకో. ఆనంద భైరవి, గెలిచానని గర్వపడుతున్నావు కదూ? చెప్తాను. నా టైం వచ్చినప్పుడు తప్పకుండా నేనేంటో అర్థమయ్యేలాగా నా స్టైల్లో చెప్తాను. ఈ ఫ్యామిలీని నేను ఎప్పటికీ ముక్కలు చేయలేనా? చెయ్యగలనో లేదో చూద్దువు గాని. ఏంది మే, చాలా రోజులకి మొదటిసారి అత్త కోడళ్ళు అనురాగం ఆప్యాయతతో మాట్లాడుకుంటున్నట్టుండారే. ఏంది మే, ఇంకా మీ మధ్య అన్ని సెట్ అయిపోయినట్టేనా? నీకు చెవులే కాదు కళ్ళు కూడా పోయాయా? సిటిల్ అంట సిటిల్. ఆవిడొచ్చి నన్ను హేళన చేసిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా. ఓ, మధ్యాహ్నం పప్పు భోజనం అంత బాగుందేంటి? అమ్మో, నేను చెప్తుందేంటి, నువ్వు వినేదేంటి? నీ చెవుడితో చంపేస్తున్నావు నన్ను. ఛ!